లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ ఉదయం కన్నుమూసిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్లోని ఆయన స్వగృహానికి తరలించారు. కొన్ని రోజులుగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. 3 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5:45 సమయంలో కన్నుమూశారు. చికిత్సకు ఆయన శరీరం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1963లో జూన్ 2న జన్మించిన మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన టీడీపీ నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఓయూలో BA పూర్తి చేసిన మాగంటి ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా, హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తొలిసారిగా టీడీపీ తరపున జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 నుంచి టీడీపీ నుంచి 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున వరుసగా గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు సానుభూతిని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, దానం నాగేందర్ సహా పలువురు సంతాపం ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ సీనియర్ నేత, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపీనాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మాగంటిని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం టీడీపీతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.